శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం రాజబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఇటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే అటు కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇవి టెక్నీషియన్లు తీసుకున్నాం. ఇటు ఆర్టిస్టులోకి వచ్చేసరికల్లా హీరోలు కావచ్చు, కో ఆర్టిస్టులు కావచ్చు, ఎక్కడైనా ఎనీ క్రాఫ్ట్ లో మీరు తీసుకోండి, మనం కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఎందుకు? వాళ్ళలో ఉన్న ఐ మీన్ పవర్ ఆఫ్ నాలెడ్జ్ అంటుంది. వర్త్నే కదా మనం వర్త్నే కదా. సో అట్లా మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో పరకాయ ప్రవేశం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసే నటుడు కమల్ హాసన్ గారు. ఏ విధమైన సందేహం లేదు. ఎనీ క్యారెక్టర్ అసలు సందేహం కాదు కదా. అలాంటి ఆయన అది కదా ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు వచ్చే రాబోయే తరానికి కూడా ఇన్స్పిరేషన్ కాదు, ఇప్పటి వరకు ఇంకా ఈ నిమిషం వరకు ఇంకా ఆయన ప్రయత్నిస్తానే ఉన్నాడు. కొత్తగా ఏం చెప్పాలి, ఏం చేయాలి ఈ నిమిషం వరకు. కరెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకునే నిమిషం. అవును. ఎన్ని వైవిధ్యమైన పాత్రలండి, ఎన్ని గెటప్లు అండి, రకరకాల గెటప్లు. ఇంకోటి, అతనిలో ఒక నటుడే కాదు, అందరూ ఉన్నారు. అందరూ చెప్తానండి. సో ఓకే, కమల్ హాసన్ గారి గురించి అడిగారు మీరు. అసలు కమల్ హాసన్ గారిలో ఎన్ని కోణాలు ఉన్నాయి అనేది మనం ముందు చెప్పుకోవాలి. మనం ఓకే, నటుడు, అసిస్టెంట్ డైరెక్టరు, దర్శకుడు, గాయకుడు, ఎడిటరు, కథా రచయిత, మాటల రచయిత, పాటల రచయిత, ఏమండి కొరియోగ్రాఫరు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కూడా చేశాడు ఆయన, ఏమండి తర్వాత నిర్మాత, ఇవన్నీ ఉన్నాయి కదండి. అంటే 24 క్రాఫ్ట్లో ఎన్ని ఉన్నాయో దాంట్లో సగం ఈయనే చేస్తాడు ఆయన. ఎక్సెప్ట్ ఆ బాయిలు ఇది తప్ప మిగతా అన్నీ నేర్చుకున్నాడు. తర్వాత అట్ ది సేమ్ టైం డ్రైవరు. నేను ఒకసారి చూశాను, ఒక మారుతి వ్యాన్ ఉండేది ఆయనకి. సినిమా షూటింగ్ చేసుకుంటూ వచ్చేవాడు ఆయన. షూటింగ్ చేసుకొచ్చి ఎవరికి అప్పచెప్పేవాడు కాదు ఆయన. ఏం చేద్దంటే వైరుధ్యమైన నటన చేస్తారు కదా ఆయన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఇమ్మీడియట్గా ప్రింట్ చేయించి చూసుకోవాలని ఏం చేసేవాడంటే ఆయన ఒక మారుతి వ్యాన్ వేసుకుని ఆ డబ్బాలు పట్టుకుని, ఇదివరకు ఫిల్మ్ అండి, నెగిటివ్, ఆ నెగిటివ్ పట్టుకుని ప్రసాద్ ల్యాబ్ రావటం, నేను ప్రసాద్ ల్యాబ్లో ఉండగా ఆయన 2 సార్లు వచ్చారు. ఆయన వచ్చి ఇమ్మీడియట్గా తను వెళ్ళి తను వస్తే తప్ప ప్రింట్ చేయరు వెంటనే, లేకపోతే అలా పడేస్తారు. తర్వాత కమల్ హాసన్ గారు రాజ్ కమల్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి నెగిటివ్లు అక్కడ పెట్టేస్తారు. అలా కాదు, ఆ డబ్బాలు అలా పట్టుకుని ఆయన ల్యాబ్కి వెళ్ళి లోపలికి వెళ్ళి దాని ఇన్ఛార్జ్తో మాట్లాడి ఇది ఇమ్మీడియట్గా ప్రింట్ కావాలని చెప్పి తెచ్చి చేయించుకునేవాడు. చూసేవారు ఆయన. అంటే తను చేసిన క్యారెక్టర్ ఎంతవరకు న్యాయం చేయగలిగానని చూసుకునేంత ఇది కమల్ హాసన్ గారికి ఉంది, ఆ ఇంట్రెస్ట్. రైట్. ఇప్పుడు ఎవరికైనా ఉందా అసలు? ఏమండి తర్వాత ఈయన ఏంటంటేనండి, నటులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే సినిమా వస్తారు, మేకప్ వేసుకుంటారు, పాత్ర తెలుసుకున్న తర్వాత దర్శకుడు ఏం చెప్తాడో అది చూస్తారు, చేసేసి వెళ్ళిపోతారు కొంతమంది. ఒకళ్ళు నాగేశ్వరరావు గారు, రామారావు గారు కానివ్వండి, రామారావు గారు పౌరాణికలు కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాత్రని ముందు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం బెటర్మెంట్ చేయగలదని ఆలోచిస్తారు కొంతమంది. వాళ్ళు ఏం బెటర్గా తమ పరంగా, అంటే నాగేశ్వరరావు స్టాంప్ ఎంత ఉండాలి, రామారావు గారి స్టాంప్ ఎంత ఉండాలని వాళ్ళు ఆలోచించినట్లు కొంతమంది, అలాగా కొంతమంది. ఏమండి ఇక ఈయన విషయానికి వస్తే అసలు ఈ క్యారెక్టర్ స్వరూపాన్ని తన పరంగా కాకుండా అసలు ఇంకా దీంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయి ఈ పాత్రకి అని ఆలోచించి డీప్గా వెళ్ళి దాన్నంతా అవపోసన పట్టి నటించే నటుడు కమల్ హాసన్ గారు. తేడా అర్థమైంది కదా, నటుల్లో తేడాలు. అంటే అసలు దీంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయో ఆలోచిస్తాడు ఆయన, ఒక్క కోణమే కాదు. తమ పరంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఈయన ఈ పాత్రకి ఎన్ని కోణాలు ఉన్నాయి, నేను ఎన్ని కోణాలు డెవలప్ చేయగలను అనేది ఆలోచించి చేసే నటుడు కమల్ హాసన్. అందుకే ఉలగ నాయకన్ తమిళ్లో ప్రపంచ నాయకుడు అని చెప్పి ఆయనకి పేరు ఇచ్చారు. సరే, ముందు ఇది చేసిన తర్వాత ఆయన గొప్పతనాల గురించి తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. గాయకుడు కూడా చెప్పాను, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటరు,
ఏమంటే ఇన్ని ఉన్నాయి. దాదాపుగా 12-13 శాఖలు ఈయన సొంతం. డ్రైవర్ కూడా చెప్పాను, డ్రైవర్ కూడా ఈయనే, ఒక బాయ్ తప్ప డ్రైవర్ కూడా ఈయనే. తమిళనాడులో రామనాథపురం జిల్లా పరమకుడి అనే గ్రామంలో 1954లో జన్మించాడు ఈయన. తల్లిదండ్రులు శ్రీనివాసను, రాజ్యలక్ష్మి ఎవరో ఉన్నారు. రాజ్యలక్ష్మి, శ్రీనివాసను, రాజ్యలక్ష్మి గారు తల్లిదండ్రులు. ఈయన స్వాతంత్ర యోధుడు ఎవరు, శ్రీనివాసన్ గారు. ఈయనకి పుట్టినప్పుడు పెట్టిన పేరు పార్థసారథి. పార్థసారథి అని పెట్టారు. తర్వాత హాసన్ ఎందుకు పెట్టారంటే 2 కథలు ఉన్నాయి దానికి. ఈయన స్వతంత్ర యోధులుగా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు జైల్లో పెట్టారు తండ్రిని, ఉద్యమాలు చేసినప్పుడు ఆ జైల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడట ఆయనకి, మహమ్మదీన్ ఫ్రెండ్, మెహదీ హసనో ఏదో సంథింగ్, హాసనో ఏదో ఉంది పేరు ఆయన పేరు. ఈయనకి బాగా ఫ్రెండ్షిప్. అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు సానుభూతి పరులు కదండి, ఒకళ్ళనొకళ్ళు వచ్చేసుకుని ఆయన మర్చిపోలేని స్నేహితుడు అయ్యాడంట తండ్రికి. అది మర్చిపోకుండా ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ వీళ్ళందరికీ హాసన్ అని, ఆయన జ్ఞాపకంగా హాసన్ అని పెట్టారని ఒక కథ విన్నాను నేను. విని చెప్తున్నాను నేను. ఏమంటే అది కరెక్ట్ అని కూడా నాకు అనిపిస్తుంది. హాసన్ అనేది వీళ్ళ వంశం కాదు. పార్థసారథి అని పెట్టాడు, పార్థసారథి శ్రీనివాసన్ అసలు ఒరిజినల్ పేరు. తండ్రి పేరు పెట్టుకుంటారు జనరల్గా. ఏమండి అయిన తర్వాత వీళ్ళ మదర్కి, ఈయనకి ఇలా పెరుగుతున్నారు పిల్లలు. వీళ్ళకి 2 అన్నలు. సరే, ఇంకొక కారణం చెప్తా అన్నారు. అంటే ఒకటి అది, ఇంకొక కారణం కూడా ఉంది హాసన్ అనే దానికి అన్నారు. హాసన్ అంటే వీళ్ళు ఎవరో, వీళ్ళ కుటుంబంలోంచి ఎవరో పెట్టారని ఒకటి చెప్పారు. హాసన్ 2 కారణాలు అంతే. అదే మెయిన్ కారణం. బ్రిటిష్ దీంట్లో మెయిన్ కారణం. లేకపోతే హాసన్ అనేది వీళ్ళ వంశానికి లేదు అసలు. ఏమండి తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళ కుటుంబంలో శ్రీనివాసన్ గారికి, రాజ్యలక్ష్మి గారికి 4 పిల్లలు. ఒకళ్ళు చంద్రహాసను, 2 చారుహాసను, 3 కమల్ హాసను, 4 నళిని అనే అమ్మాయి. నళిని అమ్మాయి అనే డాన్సర్ ఆవిడ. వీళ్ళిద్దరూ ఆర్టిస్టులే. చారుహాసన్ గారు, చంద్రహాసన్ గారు కూడా ఆర్టిస్టులే, కానీ లా చదివారు. ఎడ్యుకేషన్ కూడా పరంగా వాళ్ళు బాగా చదువుకున్నారు. ఇక చారుహాసన్ గారికి అమ్మాయి వస్తే సుహాసిని గారు పెళ్లి చేసుకుంది డైరెక్టర్ మణిరత్నం గారిని. ఇది కనెక్షన్. ఏమండి ఇక చంద్రహాసన్ గారి కూతురు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసింది. ఏ సినిమా అంటే సుహాసిని గారు డైరెక్ట్ చేసిన ఒక సినిమా ఇందిర అనే సినిమాను అనుహాసన్ ఆవిడ పేరు. దాంట్లో ఒక పాత్రలో, మెయిన్ పాత్రలో, ఇందిర అనే మెయిన్ పాత్రలో ఆవిడ నటించింది. సో వీళ్ళందరూ ఫ్యామిలీ అంతా మనం చేసాం. ఇక కమల్ హాసన్ గారికి ఆ ఫ్యామిలీ గురించి తర్వాత చెప్తాను. ముందు ఈ కమల్ హాసన్ చిన్నతనానికి వస్తా అప్పుడు ఒక స్టెప్ బై స్టెప్. ఇక ఈయన 5 ఏళ్ళు వచ్చేటప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడు కుర్రాడు. ఈ తల్లికి, రాజ్యలక్ష్మి గారికి ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉంది. ఆవిడ బాగా కమల్ హాసన్ ముద్దు చేసేది ఆవిడ. అంటే అప్పుడు పార్థసారథి అనుకోండి, వేరే విషయం. ఏమండి ముద్దు చేస్తూ తన వెంట తీసుకెళ్ళేది ఆవిడ, డాక్టర్. నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ముద్దు చేసేది ఈవిడ వాళ్ళ పిల్లలతోటి. అప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఈయన డాక్టర్ ఎవరికంటే ఏవి మేయప్పన్ గారి దగ్గరికి వెళ్ళి ఈవిడ ట్రీట్మెంట్ చేస్తూ ఉండేది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ లేడీస్కి కానీ వాళ్ళకి కానీ చేస్తూ ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కమల్ హాసన్ తీసుకెళ్ళింది ఒకసారి. ఇప్పుడు పిల్లల జనరల్గా ఫ్రెండ్స్ బాబుని మా ఇంటికి తీసుకెళ్తాను అంటూ ఉంటారు కదా. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఈ మెయ్యప్పన్ గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి శరవణన్ ఉన్నాడు. శరవణన్, మురుగన్, ఏవి మేయప్పన్ గారి, ఏవిఎం గారి సినిమాల్లో చూస్తే 3 పేర్లు ఉంటాయి. శరవణను, ఇవి 3 పేర్లు మొత్తం, మురుగను, ఇది అలాగా. ఆ శరవణన్ గారు చూశారు కుర్రాడిని. అప్పుడు వాళ్ళు ఏవిఎం వాళ్ళు ఏ సినిమా తీస్తున్నారంటే కళత్తూరు కన్నమ్మ అని తీస్తున్నారు. అది నాకు గుర్తున్నంత వరకు ఆ సినిమా మన తెలుగులో తీసిన మోగనోము, అది ఏవిఎం వాళ్ళే తీశారు. ఆ కళత్తూరు కన్నమ్మనే. మోగనోము కథ చెప్తాను నేను ఇది చెప్పి. అందులో సావిత్రి, జమిని గణేషన్ పాత్రధారులు. మోగనోములో నాగేశ్వరరావు గారు, జమున. ఇందులో ఎస్వి రంగారావు గారు క్యారెక్టర్ వేశారు. అందులో తమిళ అతను బాలాజీ వేశారు జమీందార్గా. ఇందులో జమీందార్గా నాగేశ్వరరావు గారు ఫాదర్గా ఎస్వి రంగారావు తెలుగులో. అందులో బాలాజీ జమీందార్గా వేశాడు. జమీందార్గా వేశాడంటే ఈ ఒక పేదమ్మాయి, ఈ అమ్మాయి ఎవరు, సావిత్రి. అందులో జమున కూడా పేదమ్మాయి. అందులో నాగయ్య గారు వేశారు.
ఆ జమీందార్ గారు ఆ చదువుకుని ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో ప్రేమలో పడి బాగా కమిట్ అయ్యి ఇచ్చేసిన తర్వాత జమీందార్కి తెలిసి వాళ్ళని విడగొట్టేస్తాడు. ఇది కథ. ఓకే. అందులోనూ జమిని గణేష్ సావిత్రి, ఇందులోనూ జమున దగ్గరికి వచ్చి ఎస్వి రంగారావు గారు వచ్చి నువ్వు ఆ ఫాదర్ తోటి మాట్లాడి మీ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి ఊరి నుంచి పంపించేస్తాడు. ఇది కథ. ఈ కథలో ఆ కుర్రోడు పెరిగి పెద్దవాడు అవుతాడు. మోగనంలో తల్లివి నీవే తండ్రివి నీవే ఈ పాట పాడతాడు. బేబీ బ్రహ్మాజీ యాక్ట్ చేశారు అందులో తెలుగులో. ఆ పాట గుర్తు తెచ్చుకుంటే అదే క్యారెక్టర్ ఇందులో కమల్ హాసన్ తమిళ్లో. ఓకే. సావిత్రి గారికి కొడుకుగా యాక్ట్ చేశాడు. ఏమండి, ఆ కొడుకుగా యాక్ట్ చేసినప్పుడు చాలా మంచి క్యారెక్టర్. దాంట్లో ఈ కుర్రాడికి నేషనల్ అవార్డు వచ్చింది, రాష్ట్రపతి అవార్డు, బాలనటుడుగా. 5 ఏళ్ల వయసు. ఏమండి, 5 ఏళ్ల వయసులో రాష్ట్రపతి అవార్డు వచ్చింది అంటే అతని జీవితం అవార్డులతో స్టార్ట్ అయింది. నేషనల్ అవార్డుతో స్టార్ట్ అయింది కమల్ హాసన్ గారి జీవితం. దీన్ని బట్టి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అప్పుడే చెప్పేసేసి. కరెక్ట్. అంటే ఎక్స్ప్రెసివ్ ఫేస్. సో కమల్ హాసన్ గారి గురించి ఎంత చెప్పినా కూడా మనకి తరుగులేదు. ఏమంటే ఆయన అయిన తర్వాత ఒక 2-3 పిక్చర్లు బాలనటుడుగా చేశారు. తర్వాత బాలచంద్ర గారు అరంగేట్రంలో కూడా నటించాడు ఈయన. బాలచంద్ర గారు కూడా చిన్నప్పుడే నటింపు చేశారు ఈయన. చేసిన తర్వాత హీ టుక్ ఎ గ్యాప్ ఫర్ 9 years. కమల్ హాసన్ గారు ఎందుకు తీసుకున్నారంటే ఇలాగే సినిమాలు వేస్తూ ఉంటే దీంట్లో పడిపోతాడు, చదువు రాదు అసలు అని చెప్పేసి 9 ఏళ్ళు గ్యాప్ తీసుకుని చదివించడం మొదలుపెట్టాడు. మెడ్రాస్ హై స్కూల్స్లో 2 హై స్కూల్స్లో చదివాడు ఆయన. ఏమండి, ఆయన చదివిన తర్వాత ఎడ్యుకేషన్ వరకు బాగా 9 ఏళ్ళు చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రన్స్ ఇచ్చాడు ఆయన. చదువు కోసం గ్యాప్ తీసుకున్నాడు. ఎంచేతంటే ఇలాగే చేస్తూ ఉంటే అంటే వీళ్ళు పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయమే. ఏమండి, అయిన తర్వాత ఇప్పుడు ఈ కమల్ హాసన్ గారు ఒక రేంజ్ ఆర్టిస్ట్ ఏజ్ వచ్చింది, ఒక అందగాడుగా తయారైపోయాడు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం చేశాడంటే ఈయన డ్యాన్స్ నేర్చుకున్నాడు. చదువుకుంటేనే ఒకటి కాదు, కరాటే నేర్చుకున్నాడు ఆయన. ఈ డ్యాన్స్ నేర్చుకుంటే కొంతకాలం తర్వాత ఇది అయిన తర్వాత ఈ డ్యాన్స్ అసిస్టెంట్గా కొంతకాలం పనిచేశాడు. ఎవరి దగ్గర? తంగప్పన్ అనే మాస్టర్ దగ్గర. శ్రీమంతుడిలో నాగేశ్వరరావు గారికి చేశాడు. ఆయన అనౌన్స్మెంట్ కూడా అప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఈయన, నేను నాగేశ్వరరావు గారికి డ్యాన్స్ అసిస్టెంట్గా పనిచేశానని. దీని తర్వాత మలయాళం నుంచి ఈయనకి అవకాశం వచ్చింది. బాలచంద్ర గారు అరంగేట్రంలో అనే సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. ముందు బాలచంద్ర గారు బాగా గ్రహించాడు ఈ కమల్ హాసన్లో ఉన్న టాలెంట్. దాన్ని నేను ఉపయోగించుకోవాలని ఆయన మైండ్లో పెట్టుకున్నాడు ఆయన. ఈ లోపల మలయాళంలో ఒక కన్యాకుమారి అనే సినిమాలో అవకాశం వచ్చింది హీరోగా. ఫస్ట్ టైం దాంట్లో హీరోగా ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ మలయాళంలో ఎంటర్ అయ్యాడు ఆయన. అంటే ఇక్కడ పాత్ర వేస్తున్నాడు, మలయాళంలో ఫస్ట్ ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత అవళ్ళూరు తొడర్ కథలో బాలచంద్ర గారు వదిలిపెట్టలే కమల్ హాసన్ని. అవళ్ళూరు తొడర్ కథ అయిన పాటలో ఒక పాట కంప్లీట్ అతని మీద 10 నిమిషాల పాట చేశాడు. అందులో రజనీకాంత్ కూడా యాక్ట్ చేశాడు. జయప్రద మెయిన్ క్యారెక్టర్ తెలుగులో అంతులేని కథ. అందులో సుజాత. అవును. ఏమండి, తర్వాత రజనీకాంత్ అదే ఫస్ట్ దీంట్లో రజనీకాంత్ కాదు, ఢిల్లీ గణేష్. ఏమండి, దీని తర్వాత అపూర్వ రాగంగళ్ అనే సినిమా తీశాడు బాలచంద్ర గారు. మళ్ళీ బాలచంద్ర గారు వదిలిపెట్టలే. అపూర్వ రాగంగళ్ అనే సినిమా తీస్తూ అది ఒక కాశీమజిలీ కథ. అంటే 2 లైన్లు చెప్తాను నేను. కాశీమజిలీ కథ ఏంటంటే ఇద్దరు యువకులు పెళ్లి చేసుకుందామని పెద్దవాడు చిన్నవాడు కలిపి వస్తూ ఉంటారు. అన్నదమ్ములు కానీ తండ్రి కొడుకులు కానీ వస్తూ ఉంటారు. 2 పాదముద్రలు కనిపిస్తాయి అందులో. ఒకటేమో పెద్ద పాదముద్రలు, రెండవ చిన్న పాదముద్రలు. వీళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద పాదముద్రలేమో తండ్రికిను, చిన్న పాదముద్రలేమో కొడుకును పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అన్నదమ్ములు అనుకుంటారు. అది పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అనుకున్నప్పుడు వెళ్తారు. తీరా చూస్తే అక్కడ మనుషులు కనుక్కుంటే పెద్ద పాదాలను ఏమో చిన్న అమ్మాయి అవుద్ది, చిన్న పాదాలను ఏమో పెద్ద అమ్మాయి అవుతుంది. ఆ బేస్ చేసుకుని బాలచంద్ర గారు కత్తిచ్చాడు. అది అపూర్వ రాగంగళ్ అనే సినిమా. అదే తూర్పు పడమర మా గురువు గారు తీసే సినిమా. అందులో శ్రీ విద్య మెయిన్ క్యారెక్టర్. ఆ ఇంటికేమో కమల్ హాసన్ చేరతాడు.
తల్లి దగ్గర నుంచి విడిపోయి శ్రీవిద్య కూతురేమో మాధవి, తూర్పు పడమర గురించే చెప్పుకుందాం పోనీ. మాధవి దాంట్లోనే జయసుధ వేసింది. ఎక్కడ తమిళ్లో ఈ క్యారెక్టర్ జయసుధ వేసింది, మాధవి క్యారెక్టర్. ఈ తండ్రి దగ్గరికేమో జయసుధ చేరుతుంది, కూతురు నుంచి విడిపోయి. తండ్రి నుంచి విడిపోయేమో తల్లి దగ్గర చేరుతాడు. తల్లి నుంచి విడిపోయేమో కూతురేమో తండ్రి దగ్గర చేరుతుంది. ఇది కథ, ఇది సినిమా కథ. వచ్చేటప్పుడు ఈ పర్సనల్ విషయాలు వచ్చేటప్పటికి ఇక ఆ శ్రీవిద్యకి ఇది లవ్ చేస్తున్నారు కదా, నిజంగానే లవ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరికి నిజంగానే లవ్ ఏర్పడింది, ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అది తర్వాత చెప్తే ఎందుకు డిస్టర్బ్ అయింది అనేది. ఇది సినిమా కథ. ఈ అపూర్వ రాగంగళతో ఇక ఆయన్ని ఎవరో వెనక్కి తిరిగి చూసే పని లేకుండా ఆ సినిమాతో విపరీతమైన పేరు వచ్చేసింది కమల్ హాసన్కి అపూర్వ రాగంగళ్ళు. దానికోసమని ఇదే చెప్తున్నా, దానికోసం అని తబలా ఆయన నేర్చుకోవటం, డోలక్ ఉంది కదా, నేర్చుకున్నాడు ఆయన ఆ సినిమా కోసమే. అంటే ఒక సినిమా కోసం నటులు ఎంతో కష్టపడతారని దానికి ఉదాహరణ కమల్ హాసన్ గారు. అంటే దాన్ని పరిశోధించి దాన్ని ఎప్పుడు కూడా తేడా రాకూడదని చెప్పేసి ఆ ఎక్స్ప్రెషన్తో సహా డోలక్ నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకుని కోపం వచ్చినప్పుడు, శ్రీవిద్య మీద కోపం వచ్చినప్పుడు వాయిస్తూ ఉంటాడు ఆయన. అలాగే అది బ్రహ్మాండమైన షార్ట్స్ కూడా అవి తీశారు వాళ్ళు. అది తూర్పు పడమర కథలో ఇలాగ. అది అందులో తమిళ్లో కమల్ హాసన్ గారు చేశారు. ఇక మలయాళం, తమిళు విపరీతంగా కమల్ హాసన్ గారు వెంటపడ్డారు ఈ హీరో వేషాల కోసం. ఆయన విపరీతంగా సినిమాలు వచ్చినాయి, కానీ ఆయన ఎక్కువగా తమిళకి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన, మలయాళంకి వెళ్లకుండా. ఎందుకంటే బాలచంద్ర గారు వదిలిపెట్టలే. ఏమండి, ఇది కథ కాదని చెప్పి తెలుగులో వచ్చింది మనకి, దాన్ని డబ్ చేశారు. మన తమిళ్లో కమల్ హాసన్ జయసుధ చేస్తే డబ్ చేశారు. వెంట్రిలాక్విజం బొమ్మతోటి ఇచ్చేసి అదొక సినిమా ఒకటి. తర్వాత 16 ఏళ్ల వయసు తమిళ్లో, అంటే తెలుగులో చంద్రమోహన్ వేశాడు, తమిళ్లో కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ అది. తెలుగులో చంద్రమోహన్, శ్రీదేవి, కానీ తమిళ్లో కమల్ హాసన్ శ్రీదేవి వేశారు. శ్రీదేవి ఫస్ట్ అక్కడ హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరో భారతీరాజా గారు. వాళ్ళు ఎందుకు తెలుగులో శ్రీదేవిని పెట్టుకున్నారంటే దానికి ఒక కథ ఉంది. శ్రీదేవిని ఎందుకు పెట్టుకున్నారంటే శ్రీదేవి మీద తీసిన షార్ట్స్ చాలా వరకు తెలుగులో ఉపయోగించారు. ఒక సాంగే యూజ్ చేశారు తెలుగులో, రాఘవేంద్రరావు డైరెక్టర్. అందుకని శ్రీదేవిని పెట్టుకున్నారు. వేరే వాళ్ళు పెట్టుకుందాం అనుకున్నారు ఆయన అందరూ. కానీ నిర్మాతలు ఏం ఆలోచించారంటే, యాస్టీజ్గా సోలో సాంగ్ ఉందనుకోండి శ్రీదేవిది, అది అంటే పోస్టింగ్ సాంగ్, లిప్ కూడా లేదు. అందుకని ఆ తమిళ షార్ట్స్ యూజ్ చేసుకున్నారు శ్రీదేవి. ఇప్పుడు సిరిమల్లి పువ్వ, సిరిమల్లి పువ్వ, అది తమిళ్లో తీసిందే. అంటే సిరిమల్లి పువ్వు అంటే పోస్టింగ్ సాంగే, లిప్ ఏం లేదు. ఉయ్యాల మీద ఒకటాలు, విలేజ్ లో షార్ట్స్, ఇవన్నీ తమిళ సాంగ్ యాస్టీజ్ యూజ్ చేశారు, అంటే బడ్జెట్ కోసం. అంటే నిర్మాతలు ఆలోచించారు, చేత రైట్స్ కొన్నప్పుడు అలా ఆలోచించడం తప్పులేదండి. ఈ తూర్పు పడమర తమిళ వర్షన్ తీసేటప్పుడు, అపూర్వ రాగంగళ్ళు తీసేటప్పుడు శ్రీవిద్య గారికి ఆయనకి చాలా అక్వైంటెన్స్ బాగా లింక్ అయింది. ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు, లవ్ చేశారు. అంటే ఆ అమ్మాయి చిన్న వయసే, అప్పుడు కొంచెం లావుగా ఉంది తప్పప్పుడు. దాంట్లో ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, అన్నీ అయినాయి. కాకపోతే కమల్ హాసన్ గారి భయం ఏంటంటేనండి, కెరీర్ ఇప్పుడే బిల్డప్ అవుతుంది, కొంచెం పెళ్లి లేట్ చేద్దామని మాత్రం ఉంది ఆయనకి. కానీ శ్రీవిద్య భయం ఏంటంటే, ఇంకొంచెం పెరిగాడంటే ఈయన నాకు అందుబాటులో ఉండడు, అంచేత పెళ్ళి అయిపోతే బెటర్ అని చెప్పేసి పెద్దవాళ్ళతో కూడా మాట్లాడారు. శ్రీవిద్య తల్లి గారు మ్యూజిక్ సంగీత విద్వాంసురాలు ఎంఎల్ వసంత కుమార్ గారు, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది, వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కమల్ హాసన్ గారి దీంట్లో కూడా. వేసిన తర్వాత ఈవిడ తొందరపడుతుంది, కొంచెం ఆగుదాం ఎవరో సలహా ఇస్తారండి. ఇప్పుడు కమల్ హాసన్ గారికి ఇప్పుడు అప్పుడే పెళ్ళేంటయ్యా, ఇంకా ఇప్పుడే కెరీర్ బిల్డప్ అవుతుంది అని అంటారు కదండి. అది మైండ్కి ఎక్కువ ఉంటుంది. ఆయన మంచి విషయం అయితే తీసుకుంటాడు ఆయన. ఒకవేళ ఏ డైరెక్టర్ చెప్పాడో తెలియదు మనకి. అయినప్పుడు కొంచెం ఆగుదాం అన్నాడు ఆయన. ఆగుదాం అంటే అది కుదరదని అంటుంది. ఒకసారి శ్రీవిద్య ఇంటికి వెళ్ళాడు ఈయన కమల్ హాసన్ గారు.
ఆవిడ కూడా ఏమందంటే మరి ఆవిడకి కూడా వచ్చిందో మరి అప్పుడే పెళ్లి చేస్తున్నారందో తల్లి గారు ఏమన్నారంటే, నాయన మీ ఇద్దరు బాగా చక్కగా యూత్లో ఉన్నారు, ఇప్పుడు కెరీర్ బిల్డప్ అవుతుంది, మరి ఒకసారి ఆలోచించుకోండి, ఇంతే అని చెప్పింది ఆవిడ. ఒకసారి ఆలోచించకుండా అన్నది. అంటే ఇప్పుడు అందరూ నాకు చెప్పేవాళ్ళైనా వీళ్ళైనా అందరూ చెప్పి కోపంతో వచ్చారు అక్కడి నుంచి. ఈయన అక్కడ కట్ అయిపోయింది. అక్కడి నుంచి రాకపోకలు తగ్గించేశారు శ్రీ విద్య మీద. తగ్గించి ఏం చేశాడు,